అందరికీ నమస్కారం, శుభోదయం. న్యూస్ స్కాన్కి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలను కానీ పరిశీలించినట్లయితే, ప్రధానంగా ఈనాడు దినపత్రికను కానీ తీసుకున్నట్లయితే, సుంకాలు తప్పవని మోదీకే చెప్పారు, నాతో ఎవరూ వాదించలేరని స్పష్టం చేశారు. అత్యధిక పన్నులు వసూలు చేసే దేశాలలో భారత్ కూడా ఒకటి. వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది. భారత్ ప్రధాని ప్రజల పట్ల నాకు అత్యంత గౌరవం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్ళొచ్చినటువంటి నరేంద్ర మోడీతో ట్రంప్ అనేక విషయాలతో చర్చించి అన్నీ సానుకూలంగా ఉన్నప్పటికీ సుంకాల విషయంలో తగ్గేదే లేదు అని అంటున్నాడు. అంటే మనం ఎగుమతి చేసే అమెరికా నుంచి ఎగుమతి అయ్యేటటువంటి వస్తువులలో అత్యధికంగా సుంకాలు వసూలు చేసే దేశాలలో భారతదేశం కూడా ఒకటి. వాళ్ళు మన దగ్గర నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు 100% సుంకాలను విధిస్తున్నారు. వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి మనం కూడా వాళ్ళు ఎంత సుంకాలు విధిస్తారో మనం కూడా అంతే సుంకాలు విధిస్తాము అని నేను మోడీకి చెప్పాను. దీని గురించి నాకు వాదించడం ఇష్టం ఉండదు అని ట్రంప్ స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి మనకు ప్రధానంగా ఇప్పుడు భారతదేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ముఖ్యమైన వస్తువుల్లో ఫార్మా రంగంలో ఉన్నటువంటి ముడిసరుకు ముఖ్యమైనది. ఈ ఫార్మా రంగంలో దిగుమతి చేసుకునేటువంటి వస్తువులన్నీ కూడా ఈ సుంకం పెంపకంలో రేట్లు పెరిగేటటువంటి అవకాశం ఉంది. దానివల్ల మన భారతదేశంలో కూడా అన్ని ఐటమ్స్, ఫార్మా రంగానికి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా రేట్లు పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. 24న PM కిసాన్ నిధులు విడుదల, 840 కోట్లు జమ చేయనున్న కేంద్రం. PM కిసాన్ పథకం కింద రైతులకి ఈ నెల 24వ తేదీ నిధులు విడుదల కానున్నాయి. 42.04 లక్షల మందిని మన అర్హులుగా గుర్తించారు ఇండియాలో. వారి ఖాతాలలో 840.95 కోట్లను కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. అది తర్వాత రాష్ట్రానికి వరద సాయం 608 కోట్లు ప్రకటించిన కేంద్ర హోంశాఖ. తెలంగాణకి 230 కోట్లు. మోదీ, అమిత్ షాలకు చంద్రబాబు కృతజ్ఞతలు. ఇటీవల విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలలో వచ్చినటువంటి వరదలకి అప్పుడు కేంద్ర ప్రభుత్వ అధికారులు అందరూ పర్యటించిపోయి ఒక రిపోర్ట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఆ వరద సాయంగా అప్పుడు తాత్కాలికంగా కొంత మొత్తం అందించినప్పటికీ కూడా ఇప్పుడు ఆ వరద సాయంగా 608 కోట్లు అదనంగా ప్రకటించడం జరిగింది. దాన్ని విడుదల చేయడం కూడా జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు, మోడీ, అమిత్ షాలకు ఇద్దరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. జగన్ జమానాలో కేంద్ర పథకాల విధ్వంసం విలువ 39,642 కోట్లు. జగన్ జమానాలో కేంద్ర పథకాల విధ్వంసం విలువ 39,642 కోట్లు. నష్టపోయిన ప్రజలు 1,83,00,000 పైమాటే. భూసార కార్డుల జారీ నుంచి వైద్య కళాశాల నిర్మాణము, మౌలిక సౌకర్యాల కల్పన వరకు వైఫల్యమే. ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు, ఈబీసీలకు, శిశువులు, రైతులు, మహిళలు అంతా బాధితులే. ఇది చాలా ముఖ్యంగా ప్రజలందరూ కూడా గ్రహించుకోవాలి. అంటే గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోల్పోయిన నష్టం విలువ 39,642 కోట్లు. ఇది ఎలా అంటే ప్రతి రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రాయోజిత పథకాలు అనేవి కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జలజీవన మిషన్ కానీ, చెరువులు పునరుద్ధరణ కానీ, రోడ్లు అభివృద్ధి కానీ, లేదా ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలలో కానీ, భూసార కార్డులు జారీ కానీ, అనేక వైద్య కళాశాల నిర్మాణము, మౌలిక వసతులు, ఇటువంటి అన్నింటికి సంబంధించి కూడా చాలా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పాత్రతో జరిగేటటువంటి సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పనులు అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పథకాన్ని తీసుకున్నట్లయితే, లేదు ఒక రోడ్డు అభివృద్ధి, ఒక చెరువు అభివృద్ధిని తీసుకోండి. ఒక చెరువు దాదాపు ఆ చెరువు కింద కొన్ని వేల ఎకరాల పారుదల అవకాశం అనేది ఉంది. అంటే చెరువును బాగా అభివృద్ధి చేసి నీటిని కానీ నిల్వ చేసినట్లయితే అక్కడ పంటలు పండి రైతులు అభివృద్ధి చెందుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రపంచ బ్యాంకు లేదా జైకా నిధిలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో
ఒక 200 కోట్లు లేదా ఒక 200 కోట్ల పని అక్కడ వచ్చింది. ఆ 200 కోట్ల పనికి గాను కేంద్ర ప్రభుత్వం మేము ఒక 150 కోట్లు మా ఆధ్వర్యంలో ఇస్తాము, 50 కోట్లు మీరు ఇవ్వండి అని అంటారు. ఆ 50 కోట్లు ఇవ్వటానికి మనసొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని క్యాన్సిల్ చేశారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాటా కింద విడుదల చేయాల్సినటువంటి నిధులని విడుదల చేయకపోవటం వలన అన్ని రంగాలలో కలిసి 39,642 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది కోల్పోయింది. ప్రతి పథకంలో రోడ్ల అభివృద్ధి కానీ, స్కూల్స్ అభివృద్ధి కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ అన్ని రకాలలో కూడా ఆంధ్రప్రదేశ్ వాటా డబ్బులు రిలీజ్ చేయకపోవడం వల్ల జరిగిన నష్టం. వ్యక్తిగతంగా కూడా ప్రజలకు నష్టం. దాదాపు 1,84,00,000 మందికి పైమాటే ప్రజలకు నష్టపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ భూసార్ కార్డులు జారీ చేస్తారు. ఇప్పుడు నాకు భూసార్ కార్డు కావాలి. ఆ భూసార్ కార్డుకి టోటల్గా రాష్ట్రంలో అందరికీ భూసార్ కార్డులు జారీ చేయాలంటే ఒక 10 కోట్లు 15 కోట్లు అవుతుంది. అది కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుంది, 15 కోట్లలో మేము ఒక 13 కోట్లు ఇస్తాము, మీరు 2 కోట్లు రిలీజ్ చేయండి అని అంటారు. నువ్వు 2 కోట్లు రిలీజ్ చేయకపోవడం వల్ల ఆ 13 కోట్లను కోల్పోతుంది. ఇది ప్రజలకు నష్టమే కదా. ఇంకా ఎస్సీ ఎస్టీలు వచ్చే సబ్సిడీ, వాళ్ళకి వచ్చే సబ్సిడీల్లో కూడా కేంద్ర వాటా ఇవ్వకపోవడం వల్ల వ్యక్తిగతంగా వాళ్ళకి సబ్సిడీలు కూడా రావట్లేదు, ఆ పథకాలు కూడా వాళ్ళకి రాలేదు. ఈ విధంగా ప్రజలని నిలువెత్తున మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీని ప్రతి పథకం గురించి వివరంగా చెప్పుకున్నట్లయితే చాలా అవుతుంది, ఒక రోజు కూడా చాలదు. మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. అన్ని పథకాలు కానీ, అన్ని సంక్షేమ పథకాలు, అన్ని అభివృద్ధి పథకాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటా అమౌంట్ రిలీజ్ చేయకపోవటం వలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నష్టపోయినటువంటి అమౌంట్ 39,642 కోట్ల రూపాయలు. దీన్ని ప్రజలు గ్రహించాలి. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసం చేశాడు, ఏ విధంగా నష్టపరిచాడు అనేది ప్రభుత్వం ప్రజలు గ్రహించుకోవాలి. అల్లానా గ్రూప్ వస్తుంది. ఆహార శుద్ధి రంగంలో 200 కోట్ల పెట్టుబడి, నూజివీడు వద్ద పౌల్ట్రీ పరిశ్రమ ఏర్పాటు, 500 మందికి ఉపాధి, దుబాయ్లో జరుగుతున్న గల్ఫ్ ఫుడ్ 2025 సదస్సులో ఒప్పందం. పౌల్ట్రీ ఆహార ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థకు సంబంధించిన అల్లానా గ్రూప్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూజివీడు ప్రాంతంలో పరిశ్రమ పెట్టడానికి సిద్ధపడి దానికి సంబంధించిన ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. మిరప రైతులకు సాయం చేయండి. ధరల వ్యత్యాసం కింద 75% పంటకు మద్దతు అవసరం. రాష్ట్ర ఆర్థిక స్థితి దృష్ట్యా 100% కేంద్రమే భరించాలి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి చంద్రబాబు లేఖ. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలి. రైతుల పక్షాన చంద్రబాబు గట్టిగా నిలబడకపోతే తీవ్ర పరిణామాలు. గుంటూరు మిర్చి యార్డులో వైకాపా అధినేత జగన్. మీ హయాంలో మిర్చి ధర 27,500 అంటూ అబద్ధాలా? జగన్ మానసిక స్థితి సరిగా లేనట్టుంది. మంత్రి అచ్చెన్నాయుడు మండిపాటు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై జగన్ సహా 8 మందిపై కేసు. నేడు పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నాడు. ఈ సందర్భంలో అనేక కేంద్ర మంత్రులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, చేయవలసిన సహాయాల గురించి చర్చించడం జరుగుతుంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా. దేశ రాజధానికి 4వ మహిళా సీఎం. కొత్త ఒరవడిని కొనసాగిస్తున్న భాజపా. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేకి అవకాశం. నేడు ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం. ప్రధాని, ఎన్డీఏ నేతల హాజరు. పర్వేష్ వర్మకు దక్కని పదవి. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు. మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం.